హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నింగ్ క్రిప్టో యాసెస్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి యూనియన్ అనే ఒక టెస్ట్ నెట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యూనియన్ టెస్ట్ నెట్ అనేది 16 మిలియన్ ఫండింగ్ అనేది జరిగింది. సో మంచి ప్రాజెక్టు. మల్టిపుల్ అకౌంట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. మల్టిపుల్ అకౌంట్స్ చేసుకుంటేనే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది టీజీ తొందరలోనే ఉంది. సో ప్రతి ఒక్కరు చేసుకోండి. ఏంది సింపుల్ టాస్క్లు ఉంటాయి, ట్రాన్సాక్షన్లు కూడా కంప్లీట్ చేసుకోండి. ఎంత ఎక్స్పీ అనేది గెయిన్ చేసుకుంటే అంత మంచిది, అంతే మంచి ఎయిర్ డ్రాప్ అనేది వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ట్విట్టర్ అకౌంట్, మెటామాస్క్, కెప్లర్ వాలెట్, గిట్ హబ్. ఈ 4 అకౌంట్లు ఉంటే మనం ప్రొసీడ్ అయిపోవచ్చు యూనియన్ టెస్ట్ నెట్ అనేది. కొంతమంది అడుగుతుంది ఏంటంటే మెటామాస్క్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలన్నా ఏంటి అనేది అడుగుతున్నారు. అదేం లేదండి, మీ కార్నర్లో మెసేజ్ బ్రౌజర్లో కానీ కివీ బ్రౌజర్లో కానీ కార్నర్లో ఇలా సింబల్ వేసి ఎక్స్టెన్షన్ అనేది ఒకటి ఉండిద్ది. ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ ఎక్స్టెన్షన్ అని ఉండిద్ది. మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉండిద్ది. ఆ వెబ్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మెటామాస్క్ అని టైప్ చేయండి. మెటామాస్క్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మెటామాస్క్ అనేది వచ్చేసింది. ఇది ఎక్స్టెన్షన్లో పెట్టుకోండి. ఇట్లా ఎక్స్టెన్షన్ అని వచ్చింది. ఇక్కడ యాడ్ అని వచ్చింది. యాడ్ అని కొట్టి ఓకే అని కొట్టండి. నేను ఆల్రెడీ మెటామాస్క్ అని కెప్లర్ వాలెట్ అనేది యాడ్ చేశాను. సో ఈ ప్రాజెక్ట్ అని వీడియోలోకి వెళ్ళిపోతే మెటామాస్క్ ఈ ఎక్స్టెన్షన్ ఉంది. ఎక్స్టెన్షన్లోకి రీచ్ అయిన తర్వాత మెటామాస్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మెటామాస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ మెటామాస్క్ ఉంటే ఇన్పుట్ చేసుకోండి వాలెట్ అనేది. లేకపోతే క్రియేట్ న్యూ వాలెట్ అని క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి అగ్రీ కొట్టండి. ఇక్కడ మీ న్యూ పాస్వర్డ్ ఏదైనా కానీ స్ట్రాంగ్గా ఉండేటట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ అనేది దాని మీద ప్రెస్ చేయండి. సెక్యూర్ మై వాలెట్ దాని మీద ప్రెస్ చేయండి. మీ పాస్వేర్ అనేది ఎవరికి షేర్ చేయమాకండి. నోట్బుక్లో కానీ లేకపోతే పెన్ను పేపర్ తీసుకుని ఓ పేపర్ మీద అయినా రాసుకోండి. ఎందుకంటే ఆ పాస్వేర్ పోయిందనుకో మనకి వాలెట్ అనేది లాస్ అయిపోతాం మనం. సో అందుకనే డన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ ఉండేది. ఈథీరియం వాలెట్ అడ్రస్ అది కాపీ చేసుకోండి. మనం ఏదైనా ప్రాజెక్టులు చేసేటప్పుడు వాలెట్ అడ్రస్ అనేది మనకు అక్కడే ఉంటుంది. ఈథీరియం మెయిన్ నెట్ అనేది ఓపెన్ చేయండి. అది టెస్ట్ నెట్ అనేది డిజేబుల్లో ఉండిద్ది. మనం ఎనేబుల్ చేసుకోవాలి. అవన్నీ న్యూ యూజర్స్ అయితే ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఆర్బిట్రమ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఆర్బిట్రమ్ ఉంది. ఆర్బిట్రమ్ అనేది చూపిస్తున్నాను మీకు ఎలా యాడ్ చేయాలనేది. అలాగే 1 by 1 అన్నీ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. షో టెస్ట్ నెట్ నెట్వర్క్ అని చూసా డిజేబుల్లో ఉండిద్ది. అది ఎనేబుల్ చేసుకోండి. ఆ టెస్ట్ నెట్ అనేది ఎనేబుల్లో ఉంటేనే మనం చేయగలుగుతాము. వాలెట్ అయితే టోటల్గా కంప్లీట్ అయింది. సేమ్ మెటామాస్క్ వాలెట్ ఎలా క్రియేట్ చేసామో కెప్లర్ వాలెట్ కూడా అంతేనండి. కెప్లర్ వాలెట్ కూడా ఎక్స్టెన్షన్లో పెట్టుకొని డౌన్లోడ్ చేసుకొని చేసేసుకోండి క్రియేట్ న్యూ వాలెట్. నేనైతే అది స్కిప్ చేసేస్తున్నాను. నేను టెలిగ్రామ్ గ్రూప్లో యూనియన్కి సంబంధించి లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చేసి పేస్ట్ చేయండి. కావాలంటే మీరు ట్విట్టర్లో లాగిన్ అవ్వచ్చు, లేకపోతే గిట్ హబ్లో నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు. సో యాజ్ ఎ విష్. ట్విట్టర్లోకి వెళ్ళండి. ట్విట్టర్లోకి వెళ్ళిన తర్వాత ఆథరైజ్ ఇచ్చేసేయండి, అయిపోతుంది. మీ ట్విట్టర్లో ఉన్న ప్రొఫైల్ అనేది కార్నర్లో మీకు చూపించింది యూనియన్ దానిలో. టెలిగ్రామ్ గ్రూప్కి వచ్చేసేయండి. ఇప్పుడు ఫాసెట్లు అనేది మనం క్లెయిమ్ చేయాలి. ఫాసెట్ ఉంటేనే మనం ట్రాన్సాక్షన్ చేయడానికి ఉండిద్ది. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి పేస్ట్ చేయండి ఆ లింక్ అనేది.
సెఫోలియా ఫాసెట్ అనేది క్లెయిమ్ చేయాలి. సెఫోలియా హోలిస్కి 2 ఫాసెట్లు అనేది క్లెయిమ్ చేయాలి. మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఇందాక చెప్పాను కదా వాలెట్ అడ్రస్ ఎక్కడ ఉండింది ఏందనేది. మీ పాస్వర్డ్ అనేది ఇచ్చేసుకోండి, ఇక్కడ సరిపోతుంది. ఒక నిమిషం, వాలెట్ అడ్రస్ అనేది ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత కాపీ చేసుకోండి అడ్రస్ అనేది. మీ మెటామాస్క్ వాలెట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ వాలెట్ అడ్రస్ని రిసీవ్ అని మీరు క్లిక్ చేయండి. వాలెట్ అనేది క్లెయిమ్ అయిపోయింది. నేనైతే కొంచెం స్కిప్ చేసాను దాన్ని, కొంచెం టైం పట్టిద్ది. 1 or 2 times అయినా కానీ మీరు ఫాసెట్ అనేది క్లెయిమ్ చేయండి. లేకపోతే రిఫ్రెష్ చేయండి అని పేజీని. అవ్వకపోతే మళ్ళీ సెఫోలియా అనేది ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఫెయిల్ అని పడినా కానీ మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి వాలెట్ అడ్రస్ని. అయిపోతుంది. కంపల్సరీగా మనకి ఫాసెట్ అనేది క్లెయిమ్ అవ్వాలి. ఇథీరియం హోలిస్కి ఒకటి, సెఫోలియా ఒకటి, 2 ఫాసెట్లు అనేది మనకు కావాలి. ఇప్పుడు 2 ఫాసెట్లు అయిపోయినాయి కాబట్టి 3వ ఫాసెట్ USDT ఫాసెట్ క్లెయిమ్ చేసుకోవాలి మనం. ఇవన్నీ టోకెన్లు కాదండి, టెస్ట్నెట్లకి, ఫాసెట్ టెస్ట్నెట్లకి. ఇథీరియం సెఫోలియా మెటామాస్క్ వాలెట్ అడ్రస్ ఉండేదిగా ఇచ్చేసుకోండి. అక్కడ సేమ్ దానికి సంబంధించి మెటామాస్క్ వాలెట్ అడ్రస్ సరిపోతుంది. టోకెన్ అనేది క్లెయిమ్ అయిపోయింది. టెలిగ్రామ్ గ్రూప్లోకి రండి. ఇప్పుడు 3 ఫాసెట్లు అనేది మనం క్లెయిమ్ చేసాం. 4వ ఫాసెట్ అనేది క్లెయిమ్ చేద్దాం. సికి సంబంధించి కావాలంటే మనం డాష్ బోర్డ్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళైనా కానీ పేస్ట్ చేసుకుని డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యి దానిలోకి తీసుకెళ్ళిద్ది, యూనియన్లోకి, డాష్ బోర్డ్లోకి. కాదనుకుంటే మీరు యూనియన్లోకి వెళ్ళిపోండి. క్యాప్చా అడిగిద్ది, క్యాప్చా ఇచ్చేసేయండి. క్యాప్చా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సరిగా దానికి కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకోండి, సరిపోతుంది. పెట్టుకుని వెరిఫై చేసేసేయండి. రిక్వెస్ట్ చేయండి. ఇది రిక్వెస్ట్ మీద ఆ ఫాసెట్ మీద క్లిక్ చేసేయండి. కార్నర్లో మీకు సక్సెస్ అని పడిద్ది, టోకెన్స్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అని పడిద్ది. పడిన తర్వాత మీ ఫాసెట్ అనేది క్లెయిమ్ అయిపోయింది. 15th ఫాసెట్ వచ్చేసరికి నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను. అది మ్యాండేటరీ ఏం కాదు. ఇచ్చాను కెప్లర్ వాలెట్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసుకొని యూనియన్లోకి వెళ్ళి డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఇక ప్రొఫైల్ అనేది కార్నర్లో చూపించింది కదా, మీకు అట్లా చూపించింది. కొంచెంసేపటికి ఫాసెట్స్ అనేది ఫాసెట్స్ మీద క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత జిన్యా టెస్ట్నెట్, సి టెస్ట్నెట్ అని 2 ఉంటాయి. ఫస్ట్ జిన్యా చేద్దాం. కెప్లర్ వాలెట్లోకి వెళ్ళండి. కెప్లర్ వాలెట్లోకి వెళ్ళి పాస్వర్డ్ అన్లాక్ కొట్టేసేయండి. పైకి స్క్రోల్ డౌన్ చేసి సెర్చ్లో జిన్యా అని కొట్టండి, XION. మీకు కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. రిసీవ్ అని వచ్చింది. రిసీవ్డ్ అడ్రస్ అంటే మీ యొక్క కెప్లర్ రిసీవ్ అడ్రస్ జిన్యాది. అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి జిన్యా వాలెట్లోకి. జిన్యా అనేది సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ అని కొట్టండి. ఫాసెట్ అనేది క్లెయిమ్ అయిపోతుంది. మీరు USDT చేసుకోవచ్చా అంటే చేసుకోండి, ప్రాబ్లం లేదు. అది అంత మ్యాండేటరీ టాస్క్ ఏం కాదు. USDT పెట్టుకుని USDT కూడా ఫాసెట్ కూడా క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే పార్ట్ 2 కింద చేస్తాను. ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, టాస్క్లు అనేది ఎలా కంప్లీట్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను పూర్తి గైడ్ చేస్తాను. సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.